హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో చిక్కుడుకాయ కూర చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కూర ఈ విధంగా చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే చిక్కుడుకాయలు గోరు చిక్కుడు తీసుకున్నానండి. అవి చక్కగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి. ఈ విధంగా ఇలాగ బారుగా కట్ చేస్తే చాలా బాగుంటాయండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేపుకొని పొట్టు తీసుకున్న పల్లీలు ఆ విధంగా మిక్సీ జార్లో వేసి తగినన్ని టమాటాలు వేసి కొత్తిమీర కూడా ఒక గుప్పుడు వేసి చక్కగా మిక్సీ మెత్తగా పట్టాలండి. పల్లీలు పేస్ట్ అయ్యే వరకు ఆ విధంగా పట్టి పక్కన పెట్టేసుకొని చిన్న రోలు ఒకటి తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు వేసానండి. వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చా నూరినాక తర్వాత ఒక కారం ఒక స్పూను, పసుపు ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను వేసి చక్కగా కొంచెం వాటర్ పోసి ఆ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ విధంగా పేస్ట్ అన్నీ వేస్తే చాలా బాగుంటుందండి ఈ కర్రీలో. ఈ విధంగా పేస్ట్ చేసినాక తగినంత సాల్ట్ కూడా వేసి చక్కగా చిన్న రోట్లో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా మనము కొంచెం వాటర్ పోసుకొని నూరుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని చిక్కుడుకాయ ముక్కలు వేసి చక్కగా చిక్కుడుకాయ ముక్కల్ని ఫ్రై చేయాలండి. చిక్కుడుకాయలు బాగా ఏగిన తర్వాత మనం పక్కకు తీసుకొని అదే కళాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కినాక జీలకర్ర ఇంగువ కొంచెం ఒక అర స్పూన్ వేసి ఎండుమిరకాయలు కరివేపాకు వేసి ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేయాలండి. ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డ్ అంత కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు వేగినాక ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ పట్టుకున్న పల్లీలు కొత్తిమీర టమాటాలు పేస్ట్ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి కలబెట్టాలి. అది కలిసిన తర్వాత ముందుగా మనం నూరు పెట్టుకున్న కారము పసుపు ఈ పేస్ట్ కూడా వేసి మొత్తం ఆ విధంగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా పోసి మొత్తం కలిసే వరకు కలబెట్టాలండి. కలబెట్టిన తర్వాత మనకి చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది, కర్రీ రెడీ అయిపోతూ ఉంటుందండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు ముందుగానే పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసి మొత్తం ఆ విధంగా మళ్ళీ కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని మనకు ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర కూడా వేసి మొత్తం కలబెడితే మనకి ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.